నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ వద్ద జాతీయ రహదారిపై ఇంద్రా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు మొత్తం 3కి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి జీజీహెచ్కు తరలించారు. చెన్నై నుంచి వెలాంగిని చర్చ్కి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే బస్సులో ప్రయాణిస్తున్న 51 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఆర్డీఓ అనూష వివరాలు తెలిపారు. మెడికవర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. సో మా నెల్లూరు రూరల్ టీం అలానే నెల్లూరు అర్బన్ టీం వాళ్ళ రెవెన్యూ సిబ్బంది అంతా కూడా పోలీస్ వారితో పాటు కోఆర్డినేషన్ చేసుకుని ఇక్కడ తెల్లవారుజామున 3 గంటలకి మనకి మెడికవర్ హాస్పిటల్ జంక్షన్లోనే ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో కొంచెం గాయపడ్డారు. మైనర్ ఇంజురీస్తోనే ఒక 5-6 మైనర్ ఇంజురీస్తో, మిగతా వాళ్ళు వేరే స్వల్ప గాయాలతోనే పాటే అడ్మిట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా సురక్షితం అని చెప్పి ఇప్పుడు ఒక బస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా పెదపాడు మండలంకి సంబంధించి ఏలూరు డిస్టిక్ సంబంధించిన వాళ్ళు తమిళనాడులో వెలంగిని దగ్గరికి వెళ్తున్నారు. ఆ సమయంలోనే ఇక్కడ చిన్న యాక్సిడెంట్ జరిగింది. సో వాళ్ళందరినీ వెనక్కి సురక్షితంగా పంపించడం జరుగుతుంది. ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటి నష్టం అయితే ఏం జరగలేదు. జస్ట్ మైనర్ ఇంజురీస్, ఎక్కడైనా బ్రూసెస్ కానీ జస్ట్ ఒక గాయం కానీ అలాంటివన్నీ వెంటనే చూడడం కూడా జరిగింది. లోపల ఎమర్జెన్సీ వాళ్ళు డాక్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా ప్రాణం ఏమీ లేదు, అందరూ సురక్షితంగా ఉన్నారు. అండ్ విత్ ఇన్ షార్ట్ టైం వీళ్ళందరూ కూడా ఏలూరు డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తుండగా గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు అందించినట్లు సమాచారం. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సుమారు 3 గంటలకి జరిగింది. అప్పుడు ఎమ్మెన్నే ఇక్కడ హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఎమ్మెన్నే తీసుకొచ్చాము. దెబ్బలు తగిలిన వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత అందరూ బాగానే ఉన్నారని చెప్పారు డాక్టర్లు కూడా. ఇప్పుడు కొద్దిగా అంటే చిన్న బాబుకి తలకెక్కి తగిలి 2 రోజులు అబ్జర్వేషన్లో పెట్టారన్నారు. అందుకనే ఉన్నామండి.